బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు బెంగళూరు వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజలకు నీటి వినియోగం మీద ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? అట్లాగే ప్రత్యేకంగా యాప్లు కూడా ప్రారంభించారు కదా ఈరోజు, ఆ యాప్ల వినియోగం ఏ విధంగా ఉంటుంది? డికే శివకుమార్ గారు ఈరోజు 4 యాప్లను విడుదల చేశారు. ఇక ఫస్ట్ పరిసర జలస్నేహి అని ఈ యాప్ ఏమంటే ఈ డ్రింకింగ్ వాటర్ని వేరే వాటర్కి పర్పస్ యూజ్ చేయకుండా డ్రింకింగ్ కోసమే యూజ్ చేసేట్లా ఈ ట్రీటెడ్ వాటర్ ఉంది కదా, ఆ ట్రీటెడ్ వాటర్ని వాళ్ళు యూజ్ చేసుకునేకి వేరే పర్పస్ యూజ్ చేసుకునేకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకో యాప్ వచ్చి జల సంరక్షక అంటే డ్రింకింగ్ వాటర్ని కారులో క్లీన్ చేసుకునే కోసము, మళ్ళీ పార్కుల కోసము యూజ్ చేసుకునేది, ఇతర ఏమైనా యూజ్ చేస్తుంటే మిస్యూజ్ చేసే వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని స్పాట్లోనే అప్పటికప్పుడే 5,000 పెనాల్టీ వేస్తాము. ఇంకో యాప్ వచ్చి జలమిత్ర అని ఈ యాప్ ఏమంటే పబ్లిక్ వాలంటరీగా ఈ వాటర్ని సంరక్షణ చేసే కోసము వాళ్ళ సజెషన్స్ ఇచ్చే కోసము ఈ యాప్ని యూజ్ చేసినాము. ఇంకోటి అంతర్జల అంటే ఈ గ్రౌండ్ వాటర్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా బెంగళూరులో చాలా లోపలికి వెళ్ళిపోయింది. దానికోసము ఈ అంతర్జల అనే యాప్ ఈరోజు మనం విడుదల చేసాము. అంతర్జల అంటే బోర్వెల్ ఏమైనా వేసేదానికోసము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే కోసము వితిన్ 5 days లోపల ఈ యాప్లో అప్లికేషన్ ఇస్తే వితిన్ 5 days లోపల పర్మిషన్ ఇస్తారు. వాళ్ళకి చాలా నీడ్ఫుల్ ఉంటే ఇమ్మీడియట్గా బోర్వెల్ వేసేదానికి పర్మిషన్ ఇచ్చేదానికోసం ఈ యాప్ను యూజ్ చేశారు. ఈ 4 యాప్ల గురించి మన కర్ణాటక డిప్యూటీ సీఎం గారు BWSSB వాటర్ బోర్డు పరంగా ఈ యాప్లని విడుదల చేశారు. అందరూ కర్తవ్యం ఏమంటే వాటర్ని సేవ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కోసము ఈ వాటర్ని ప్రొటెక్షన్ చేసే కోసము BWSSB ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. యాక్చువల్లీ ఏమంటే దీనికంతా మూల కారణం ఏమంటే యాక్చువల్లీ రైన్ ప్రాబ్లమ్ ఈ సంవత్సరం 20 years అయింది ఈ తర ప్రాబ్లం అయ్యి. రైన్ వస్తే అన్నీ సాల్వ్ అవుతుంది. దీనికోసము పబ్లిక్ అందరూ సహా వాలంటరీగా ప్రతి ఒక్కరు సహా ఈ వాటర్ని ప్రొటెక్ట్ చేసేది వాళ్ళ జవాబాదారీ అని చెప్తాను. ఈ సందర్భంలో రీయూజ్ వాటర్ని సప్లై చేస్తారు కదా, ఇవి ఎవరన్నా పొందవచ్చు, దేనికి యూజ్ చేసుకునే అవకాశం వాటర్ని ఏమంటే మనము పార్క్ కోసం యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ కార్ క్లీనింగు, మళ్ళీ వెహికల్ క్లీనింగు, మరి ఎలా డ్రింకింగ్ పర్పస్ వదిలేసి వేరే పర్పస్ కంతా ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు బెంగళూరులో కావేరీ వాటర్ కొన్ని ప్రాంతాలకు మాత్రం సప్లై అవుతున్నారు కదా, ఎంత వాటర్ ఇంకా స్టోరేజ్ ఉంది, ఎన్ని రోజుల పాటు ఈ వాటర్ సరిపోతుంది, వర్షాలు పడకపోతే పరిస్థితి ఎలా ఉండే అవకాశం? వర్షాలు పడకుండా కూడా మేము స్టోరేజ్ బాగుంది, అదే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాదు. మాకేమంటే బెంగళూరులో బయట 110 villagesకి కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కోసం మేము ట్యాంకర్లని ప్రైవేట్ ట్యాంకర్లంతా మేము సరెండర్ చేసుకున్నాము. ప్రైవేట్ ట్యాంకర్లు సరెండర్ చేసుకొని ప్రతి ఒక 110 village అని ఒక బెంగళూరు అవుట్స్కట్లో ఉండేట్లా జాగాలకి మేము వాటర్ని ఇమ్మీడియట్గా సప్లై చేస్తున్నాము. ఎవరికి వాటర్ ప్రాబ్లం కాకూడదు అని చూసుకునే ఒక పర్పస్ఫుల్లీ మేము చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ వరల్డ్లో ఫేమస్ బెంగళూరు అనేది. ఇప్పుడు ఐటీ సిటీ 1,40 lakhs మెంబర్స్ బెంగళూరులో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకందరికీ మేము వాటర్ ఇవ్వాలని మా రెస్పాన్సిబిలిటీ. దానికోసం మేము అందరూ సహా ప్రతి ఒక్కరు సహా చెప్పాలంటే ఒక సాగరోపాధిలో మేము వర్క్ చేస్తున్నాము. BWSSB ఆఫీసర్స్ ఎవరికి ఏం ప్రాబ్లం కాకూడదు అనే ఒక ఇంటెన్షన్ చేస్తున్నాము. ఇది మొత్తానికి వాటర్ సమస్యను బెంగళూరులో తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక యాప్లను కూడా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ప్రారంభించారు. అయితే బెంగళూరులో త్రాగునీటిని ఇతర అవసరాలకు కానీ, కార్ క్లీనింగ్ కానీ ఇతర అవసరాలకు వినియోగిస్తే వారిని గుర్తించి వారికి ఫైన్లు కూడా వేస్తామని చెప్పి, అట్లాగే రీయూజ్ వాటర్ని ఇండస్ట్రియల్ పర్పస్కి వాడేందుకు కూడా సరఫరా చేసేందుకు ప్రత్యేక యాప్ను ప్రారంభించామని, అలాగే బెంగళూరులో బోరు వేసుకునేందుకు నీరు సఫిషియెంట్గా ఉండి బోరు వేసుకునేందుకు అనుమతి కోసం త్వరితగతిన అనుమతి పొందేందుకు కూడా ప్రత్యేక యాప్ను కూడా ప్రారంభించామని చెప్తున్నారు. అలాగే ప్రజలకు నీటి వినియోగం మీద అవగాహన కల్పించేందుకు సంచార వాహనాలను కూడా ప్రారంభించినట్లుగా కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.